మనం ఎంత దూరంగా పారిపోవాలని చూచినా, మనము దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నా మన దేవుడు మనల్ని ఏం చేయడు చెప్పండమ్మా, విడిచిపెట్టడు. మరి ఆ యొక్క మంచి సమరయుడు ఆ గాయపడిన బాటసారిని ఏం చేయలేదంట, విడిచిపెట్టలేదు. అతనికి మరలా గాయములు కట్టాడు, అతనికి కావలసిన సదుపాయాలన్నీ చేశాడు, అతన్ని ఒక పూటకోళ్ళవాని ఇంట చేర్చాడు, అతనికి కావలసిన సొమ్మిచ్చి అతనికి సకల మర్యాదలు అన్నీ జరిగించి ఉన్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. మనము కూడా లోకములో పడిపోయి లోకములోనే ఈదులాడుకొనుచు లోకములోనే కలిసిపోయి మరి లోకము చేత గాయపడిన సమయములో మంచి బాటసారి అనే ఓట అయిన యేసుక్రీస్తు ప్రభు మన గాయాలన్నీ ఆయన కట్టుచూ ఉన్నాడు. ఆయన మన యొక్క ప్రతి శ్రమను తుడుస్తూ ఉన్నాడు. నీ కన్నీరంతా ఆయన తుడుస్తూ ఉన్నాడు. అలాగే మీకు ఏ గాయములున్నా, ఏ దెబ్బలున్నా, ఏ అవమానములున్నా, ఏ చిక్కులున్నా, ఏ నిరుద్యోగమున్నా, ఏ అవివాహమున్నా, ఏ సంతానలేమి ఉన్నా, ఏ కష్టము ఉన్నా ఆయన మీ గాయములన్నిటినీ ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడంటే పూడ్చివేసే దేవుడు, మీ గాయములన్నీ మాన్పివేసే దేవుడు. ఆయనే మన గాయములను కట్టే ఓట అని యేసుక్రీస్తు ప్రభువును గురించి మనం చెప్పుకొనవచ్చు.